ఓకే, మన 2 అరచేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. నెమ్మదిగా 2 చేతులు విడదీస్తూ కళ్ళు తెరుద్దాం. మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ప్రణామాలు చెప్తున్నాం. ఈరోజు క్లాస్ చెప్పడానికి వచ్చిన రవి సార్, థ్యాంక్ యూ సార్ని మ్యామ్ని క్లాస్ ప్రారంభించిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మరి మన గురుగారు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరి అలానే నిత్యము మా చేత ఎంతో సాధన చేపిస్తూ నిరంతరము ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ మా ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతున్నటువంటి బ్రహ్మశ్రీ తటవర్తి రామరాజు వారికి మన బ్రహ్మశ్రీ రాసించుకున్న వరకు మానవుడు పూర్ణ జ్ఞాని కావాలి అంటే దాదాపు 400 నుంచి 500 జన్మలు పడతాయనేసి మనకు పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. అలానే తటవర్తి సార్ వారు కూడా నిరంతరం చెబుతున్నారు. ఎంతోమంది యోగీశ్వరులు భూమి మీద జన్మ తీసుకోవడం జరిగింది. మరి వారందరూ కూడా ఎంతో సాధన చేయడము, మరి ఎంతో జ్ఞానాన్ని పుస్తకాల రూపంలో కూడా మనకు అందివ్వడం జరిగింది. మరి పత్రిజీ సార్ కూడా ఎప్పుడు నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు, అందరూ యోగులు చెప్పినటువంటి సత్యాన్నే నేను చెప్తున్నాను, నేను కొత్తగా ఏమీ చెప్పట్లేదు. మరి ఈ విషయాలన్నీ కూడా మన పిరమిడ్ సొసైటీలో ఎంతోమంది సీనియర్ మాస్టర్స్, అందులో ముఖ్యంగా తటవర్తి సార్ వారు కూడా ఎంతో బాగా పత్రిజీ సార్ని అధ్యయనం చేసి, అంటే పత్రిజీ సార్ వారి జ్ఞానాన్ని, వారు రాసినటువంటి ఆ పుస్తకాలను ఎన్నోసార్లు అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని అంతా కూడా ఇంకా సులభతరం చేసి ఎంతో వివరంగా ఇస్తూ, ఇంకా వివరంగా ఇప్పటికి దాదాపు 45 పుస్తకాలు, ఆత్మజ్ఞాన పుస్తకాలు సార్ రాయడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రతి నెల ఒక పుస్తకాన్ని రాజలక్ష్మి మేడం వారు రాసిన పుస్తకం అయితేనేమి, తటవర్తి సార్ వారు రాసిన పుస్తకం అయితేనేమి ప్రతి నెల రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఈ నెలలో 1, 2, 3 తారీఖుల్లో ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమంలో దత్తాత్రేయులు వారు ప్రకృతిలో ఉన్నటువంటి 24 మంది గురువులను ఎన్నుకుని ఏ విధంగా ఆయన జ్ఞానాన్ని పొందారో ఆ పుస్తకము రిలీజ్ చేయడం జరిగింది ఈ 1, 2, 3 తారీఖులో. అందులో పంచభూతాల నుంచి ఆ దత్తాత్రేయుల వారు ఏం నేర్చుకున్నారు, మనందరికి తెలిసిన విషయమే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, వీటి నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు, సూర్యచంద్రుల నుంచి ఏం నేర్చుకున్నారు,
పర్వతాల నుంచి ఏం నేర్చుకున్నారు? ఏనుగు నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక వేశ్య నుంచి ఏం నేర్చుకున్నాడు? మిడత నుంచి ఏం నేర్చుకున్నారు? ఒక లేడీ నుంచి ఏం నేర్చుకున్నారు? ఇంకా ఎంతోమంది గురువుల గురించి ఆ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. మరి పత్రి సార్ కూడా ఇప్పుడు 2 విషయాలు చెప్తారు. భూమి మీదకి మనందరం ఎందుకు వచ్చాము అంటే, ఒకటి నేర్చుకోవడం కోసము, 2 ఆనందంగా జీవించడం కోసం అని 2 విషయాలు చెప్తారు ఇప్పుడు. నేర్చుకోవడము, ఆనందంగా జీవించడం. దీన్ని తటవర్తి సార్ వారు ఈ జీవితం ఎందుకు అనే ఒక పుస్తకం రాశారు. అందులో కూడా ఇదే విషయాన్ని చాలా విపులంగా ఇచ్చారు. ఈ జీవితం ఎందుకు, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నే ఒక పుస్తకం. కర్మలు అనుభవించడానికి, అనుభవిస్తూ అనుభవాలు పొందడానికి, అనుభవాలు పొందుతూ పాఠాలు నేర్చుకోవడానికి. పాఠాలు నేర్చుకోవడమే జ్ఞానం పొందడం. అలా జ్ఞానం పొందుతూ పూర్ణ జ్ఞాని కావడమే జీవిత లక్ష్యమని, సత్యలోకం చేరడమే జీవిత గమ్యమని సారు ఆ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేర్చుకోవడం అనే విషయానికి వస్తే, ఎక్కడ మొదలు పెట్టాలి? ముఖ్యంగా ఎక్కడున్నా సరే నేర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు మనకు కల్పించబడుతూనే ఉంటాయి ప్రకృతి నుంచి, నిరంతరం, ప్రతిక్షణం. అయితే గమనించగలిగే శక్తి మనకు ఉండాలి. నేను కూడా ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నా. ఏదో ఇక్కడ పైన కూర్చున్నంత మాత్రాన అన్ని నేర్చుకునేటువంటి వాళ్ళం ఏమి కాము. ఎక్కడైనా గురువులు శిష్యునికి నచ్చిన విధంగా ఉంటారా? ప్రతిరోజు వచ్చి నా భుజం మీద చేయి వేసి నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నిరంతరం నా దగ్గరే ఉండాలి, నిరంతరం నాకే బోధిస్తూ ఉండాలి అంటే మనం అనుకునే విధంగా గురువు ఉంటారా? ఏ గురువు కూడా శిష్యునికి నచ్చిన విధంగా ఉండరు. ఎందుకు? శిష్యునికి నచ్చిన విధంగా ఉంటే ఆయన గురువే కాదంట. అందుకనే పత్రి సార్ ఎలా ఉంటారంటే, ఏ విధంగా మనం అనుకుంటాడో ఆ విధంగా ఆయన అసలు ఉండరు. మనల్ని పొగుడతారు అని అనుకున్నప్పుడు ఆయన తిడుతారు, తిడుతారేమో అనుకున్నప్పుడు దగ్గరికి పిలిచి భుజం మీద చేసి మాట్లాడతాడు, షేక్ హ్యాండ్ ఇస్తాడు. కొంతమంది ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, గురువులు ఎట్లా ఒక్కొక్కరు ఒక విధంగా ఎలా నేర్పిస్తుంటారు శిష్యులకు అనేది విధానము. పత్రి సార్ ఏం చేస్తారు, అందరికీ స్వేచ్ఛ ఇస్తారు,
అనుభవ జ్ఞానం పొందుతారులే, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వీళ్ళు నేర్చుకుంటారు అని పూర్తిగా వారి ఇష్టానికి వదిలేస్తాడు సార్. ఎవరిని ఏమన్నాడు, ధ్యానం చేస్తామన్నా ఓకే అంటాడు సార్, ధ్యానం చేయనన్నా కూడా ఓకే అంటాడు, ప్రచారం చేస్తా అన్నా ఓకే అంటారు. లేదు సార్ నేను ప్రచారం చేయనన్నా కూడా ఓకే అంటాడు సార్. ఎందుకు? ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మలో నేర్చుకుంటారని, ఆ జన్మ కాకపోతే ఇంకో 10 జన్మలో నేర్చుకుంటారని పూర్తిగా వాళ్ళకు అంత స్వేచ్ఛ ఇచ్చేస్తాడు సార్. ఇది అర్థం చేసుకోలేనప్పుడు ఎలా ఉంటుందంటే నేర్చుకునేదానికి ఎక్కువ సమయం పడుతుంది. ఒక సందర్భంలో ఒక మాస్టర్ని అన్నారు పత్రి సార్, ఏమని, నీకు ధ్యానమే అవసరం లేదయ్యా అన్నాడంట. ఆయన ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేయట్లేదు. మరి ధ్యానం అవసరం లేకోకుండా భూమి మీద జన్మ తీసుకుంటామా? అది ఎవరికి సాధ్యము? ఆల్రెడీ వాళ్ళు సాధన పూర్తి చేసుకునే వారికి సాధ్యం. ఓ పత్రి సార్ లాంటి వాళ్ళకి. కానీ తటవర్తి సార్ ఎలా ఉంటారంటే, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా స్ట్రిక్ట్గా ఉంటూ కూర్చోబెట్టి కళ్ళు మూపిస్తాడు, గంటలు గంటలు సాధన చేపిస్తారు. ఎంతో ఆత్మజ్ఞానాన్ని బోధించడం, మాస్టర్లుగా తయారు చేసినంత వరకు వాళ్ళను వదిలిపెట్టారు సార్. స్వేచ్ఛగా వదిలేసి ఇంకా కొన్ని వాళ్ళ అనుభవం వచ్చినప్పుడు నేర్చుకుంటారులే అనేది ఏమీ ఉండదు సార్ దగ్గర. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు త్వరగా జ్ఞానం పొందాలి, ఆ జ్ఞానాన్ని పూర్తిగా వాళ్ళ ఆచరణలోకి తెచ్చుకోవాలి. పూర్ణ జ్ఞానులు కావాలనేదే సార్ యొక్క లక్ష్యము. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్గా ఎదగాలనేదే సార్ లక్ష్యం. పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పత్రి సార్ మనకు అందించినటువంటి ఆదర్శ సూత్రాల్లో శిష్యులు మాస్టర్లుగా ఎదగాలని ఉంది కదా. అందుకనే భీమవరంలో అంత గట్టి శిక్షణ ఇస్తారు సార్. మరి ప్రకృతి సహాయ సహకారాల వల్ల నాకు ఉద్యోగం ఉన్నప్పటికీ నేను మా మేడం ఇద్దరం కూడా ప్రతి నెల భీమవరం వెళ్ళడము, అక్కడ శిక్షణ పొందుతూ ఉండడము, మనసు యొక్క ప్రాముఖ్యాన్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉండడము, తెలిసిన విషయాల్ని కొద్దో గొప్ప మా స్థాయిలో కొంతమందికి అందిస్తూ ఉండడము, మరి ఈ విధంగా కొద్ది కొద్దిగా ఎదగడానికి భీమవరం లాంటి గొప్ప ఒక ఆధ్యాత్మిక పాఠశాల ఉండడం అనేది ఎంతో అదృష్టం. కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ఎంతగా మాడిఫికేషన్ చేశారు. ఒకప్పుడు 160 మంది 170 మంది మెడిటేషన్ హాల్ ఉంటే ఇప్పుడు 450, మినిమం 450 మంది ఉండొచ్చు హాల్లో. మరి ఏసీలన్నీ సెట్ చేసి మళ్ళీ ఎన్నో హాల్స్ పెట్టి ఇన్ని ఎందుకు సదుపాయాలు సమకూరుస్తున్నారు. దాదాపు 22 సంవత్సరాల నుంచి
ఎన్నో ఊళ్ళు తిరుగుతూ ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఎందుకు చేస్తున్నారంటే పత్రి సార్ దగ్గర నుంచి వాళ్ళు తెలుసుకున్నారు. తాను దేహం కాదు ఆత్మ అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఆత్మకు ఏది ఉపయోగపడుతుందో, ఏది లాభం చేకూరుస్తుందో, ఆత్మ ఏది తనతో తీసుకెళ్తుందో పైకి, అదంతా తెలుసుకున్నారు కనుకనే పూర్తిగా వారి యొక్క సమయాన్ని, ధనాన్ని, శక్తిని, వాక్కును మరి తటవర్తి సర్వార్ దంపతులు వారి యొక్క జీవితాన్ని ఈ జ్ఞానాన్ని పంచడానికే ఉపయోగిస్తూ ఉన్నారు. పత్రి సార్ కూడా ఇదే ఆశించారు. ప్రతి ఒక్కరు కూడా సాధకులందరూ కూడా బోధకులు కావాలి, మరి ఇటువంటి పిరమిడ్ సెంటర్లు ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో ఈ సెంటర్లు నిర్వహిస్తూ చుట్టుపక్కల వారందరికీ కూడా ఆ జ్ఞానాన్ని అందించాలి, పిరమిడ్ మాస్టర్గా తయారు కావాలనేదే పత్రి సార్ యొక్క ఆశయం. అదే తటవర్తి సార్ వారి యొక్క ఆశయం కూడా. మినిమం 3 గంటలు ఒకే సిట్టింగ్లో సాధన చేసే స్థితికి రావాలి. ఆ 3 గంటలు కూడా 10 నిమిషాలలాగా ఉండాలి. మనకు 3 గంటలు కూడా 10 నిమిషాలలాగా గడిచిపోవాలి. అది తీవ్ర ధ్యాన సాధన అంటారు తటవర్తి సార్ వారు. మరి అటువంటి ధ్యాన సాధన నీకు ఎప్పుడు వీలవుతుందంటే భీమవరం వస్తేనే వీలవుతుంది అంటారు సార్. నాకు కూడా అలానే భీమవరంలోనే సాధ్యపడింది.